నిత్యం ఎండలతో మండే ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు దుబాయ్ చిగురుటాకులా వణికింది. దుబాయ్లో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల్లోనే కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలతో వీధులు, ఇళ్లు, మాల్స్ అన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ నీటి నిండిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. హఠాత్తుగా ఉరుములు, మెరుపులు వస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దుబాయ్లో 142 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. వచ్చే 48 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దుబాయ్, అబుదాబి, షార్జా, ఎమిరేట్స్లోని పలు ప్రాంతాలలో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని చెప్పారు. మెట్రో సేవలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్ట్లో రన్వే పైకి భారీగా నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రన్వేపై విమానాలు నీటిలో ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాతి ఎడారిగా పేరొందిన ఎమిరేట్స్ ఫుజైరాలో సైతం భారీ వర్షం కురవడం గమనార్హం. ఇక్కడ సుమారు 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఒమన్లో భారీ వర్షాల కారణంగా 18 మంది మృతి చెందారు. యుఏఈలో ఈ స్థాయి వర్షాలు పడడం చాలా అరుదు. అయితే గత 2-3 ఏళ్లలో తరచూ ఇలా కుంభవృష్టి కురుస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావంతోనే ఈ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.